పాత వెహికల్స్ కి తప్పదు భారీ మూల్యం. రోడ్ పైన రైమంటూ బైక్స్ వేసుకెళ్లే వాళ్ళకి, ఖుషీగా కార్లలో తిరిగే వాళ్ళకి కేంద్రం దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటీవలే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ జరిపిన ఒక సర్వేలో ఊహకందని నిజాలు బయటపడ్డాయి. 10 సంవత్సరాల లైఫ్ దాటిన ప్రతి వెహికల్ నుంచి వచ్చే పొగ కొన్ని కోట్ల రెట్ల వాయు కాలుష్యాన్ని క్రియేట్ చేస్తోందని, దీనివల్లే ప్రజలకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి రోగాలు ఎక్కువైపోయాయని కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఇక కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైపోయింది. దీంతో 2000వ సంవత్సరానికి ముందు ఉన్న వెహికల్స్ని రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా మొట్టమొదటిగా ఢిల్లీలో దీన్ని అమలు చేసేందుకు చూస్తున్నారు. గతంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ద్వారా నిర్వహించిన అనేక సర్వేలు కూడా ఎన్నో నివేదికలు అందించాయి. కానీ ఇంత క్షుణ్ణంగా మాత్రం ఆ రిపోర్ట్లో లేదనేది న్యూస్. అయితే ఇటీవల కాలంలో వాహనదారులు ఎక్కువైపోయిన మాట ఎంత నిజమో, వారు తమ వెహికల్స్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం అనేది కూడా అంతే నిజం. కొన్ని ప్రాంతాల్లో, పట్టణాల్లో జరిపిన ఈ రీసెర్చ్లో చాలా శాతం మంది తమ వెహికల్స్ నుంచి వదిలే పొగ కొన్ని వేల రెట్ల దుమ్ము కణాలను, కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తోంది. దీనివల్ల ఒక్కసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచున్న వారికి సెకండ్కి ఒక సిగరెట్ తాగినట్లుగా వారి ఊపిరితిత్తులు మారిపోతాయంటే దీని తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నివేదికని అందుకున్న కేంద్రం ముందుగా వాహనదారులపై వేటు వేయనుంది. డిమానిటైజేషన్తో పాత నోట్లు ఎలాగైతే రద్దు చేశారో ఇప్పుడు అదే పద్ధతిలో పాత వెహికల్స్ని కనుమరుగయ్యేలా చేస్తామంటున్నారు. అంతేకాదు, రోడ్లపై ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వెహికల్స్ ఎక్కడ కనిపించినా తక్షణమే సీజ్ చేసే అధికారం కూడా అధికారులకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు 2000వ సంవత్సరం లోపు వెహికల్స్ని అందరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమ్మేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, పూణే, ముంబై లాంటి నగరాల్లో దీన్ని ఆచరణలోకి తెస్తున్నారు. అయితే 2017లో ఈ వెహికల్స్ కండిషన్ని మళ్ళీ చెక్ చేయించుకుని దీన్ని పునర్నిర్వహణ కింద రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తారా లేదో అనేది చూడాల్సి ఉంది. మరి రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఈ న్యూస్ అధికారికంగా వస్తుందనేది సర్వేలు చెప్తున్న నిజాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and subscribe Eagle Media Works.